నా విధుల్లో ఎలాంటి అక్రమాలకు తావులేదు స్పష్టం చేసిన ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టోర్ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ మరలి రామరాజు. కార్యాలయంలోని సామగ్రి విక్రయంలో ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం జరిగిందని పేర్కొన్న రామరాజు, కోఆపరేటివ్ స్టోర్ అభివృద్ధిలో భాగంగా నూతన భవనం కట్టడం జరిగింది. కార్యాలయంకు సంబంధించి నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు కేవలం 6,000 రూపాయల ఆదాయం ఉన్న మిల్కో కోఆపరేటివ్ సొసైటీకి ఇప్పుడు 25 లక్షల రూపాయల లాభంతో నడుస్తోందని, ఎలాంటి అప్పులు లేకుండా లాభాల బాటలో నడుస్తోందని అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ రామరాజు బీడాతో స్పష్టం. మాజీ చైర్మన్ షబ్బీర్ ఆధ్వర్యంలో చాలా అవినీతితోనే స్టోర్ నష్టపోయిందని స్పష్టం చేసిన అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ మరలి రామరాజు. నిన్న నా పేరిట అభియోగాలు ప్రజా ఎక్స్ప్రెస్లో మరియు సూర్య టీవీలో మన టీవీలో అవాస్తవం అవి వచ్చింది. నేను ఎలాంటి అవినీతి జరగలేదు. నా మీద ఆయన మీద నోటీస్ ఇచ్చినందుకు నా మీద లేనిపోని అవాస్తవాలు రాయడం జరిగింది. దయచేసి నేనైతే అక్రమాలకు పాల్పడలేదు. ఉన్న వాస్తవమే మీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు మరలి రామరాజు. నా పేరు గతంలో నేను పిఏసీగా 15-16లో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేసిన, లాభాల్లో తెచ్చిన, 48 లక్షలు అప్పు తీరిచ్చిన, రైస్ మిల్లు మూతపడింది, రైస్ మిల్లు కూడా తెరిపించిన, దాన్ని లాభాల్లో నడిపించి అప్పు తీరిచ్చి చాలా రిస్క్ తీసుకొని కష్టపడి లాభాల్లో తెచ్చిన తర్వాత నాకు ఆఫీస్ డ్యూటీ ఉంటే వెళ్ళిపోయినాను. నాన్ అఫీషియల్ పర్సన్ వచ్చినారు. మళ్ళీ 4-9 వచ్చినారు. ఇంతకుముందు గతంలో ఉన్న చైర్మన్ కొన్ని అవినీతి చేసినట్టు బయటపడినాయి. నోటీస్ ఇచ్చినందుకు నా మీద అవాస్తవంగా న్యూస్ రిపోర్ట్లో కానీ టీవీలో కానీ వచ్చినది. ఇది వాస్తవము. నా పేరు మరలి రామరాజు, సీనియర్ ఇన్స్పెక్టర్, ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టోర్స్ పర్సన్ ఇన్ఛార్జ్.